ఇండియన్ రైల్వేస్ గురించి మాట్లాడాలి అంటే మనకి రెండు విషయాలు గుర్తుకు వస్తాయి. ఒకటి శుభ్రత, మరొకటి లేట్ ట్రైన్స్. మోడీ గారి ప్రభుత్వంతో స్వచ్ఛ భారత్ అనే పేరుతో చాలా మంది వర్కర్స్ ని పెట్టి రైల్వేస్ కు ఉన్న మొదటి ప్రాబ్లం ఏదైతే శుభ్రత ఉందో ఆ ప్రాబ్లం ని క్లియర్ చేశారు. కానీ ఈ ట్రైన్ టైమింగ్స్ అనేవి ఏమీ చేయలేకపోయారు. బహుశా మన దేశంలో స్పీడ్ గా వెళ్లే ట్రైన్స్ లేవనుకోకండి. తేజస్ ఎక్స్ప్రెస్, వందే భారత్, శతాబ్ది ఎక్స్ప్రెస్, రాజధాని ఎక్స్ప్రెస్ ఇలా హై స్పీడ్ ట్రైన్స్ అనేవి మన దేశంలో చాలా ఉన్నాయి. కానీ మన దేశంలో ఎన్ని హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నా మన దేశంలో ట్రైన్స్ చాలా స్లోగా నడుస్తాయి. 20 to 30 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాతో పాటు చైనా రైల్వేస్ కూడా ఈక్వల్ గా ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేసరికి చైనా ట్రైన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి. మన ట్రైన్స్ మాత్రం అక్కడే ఉండిపోయాయి. దీనికి కారణం మన ఇండియన్ రైల్వేస్ ఏదో ఒక మిస్టేక్ చేసే ఉంటుంది. అసలు మనం ఏం చేయడం వల్ల మన ఇండియన్ ట్రైన్స్ స్లోగా వెళ్తున్నాయని ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. దీనికన్నా ముందు మన వీడియోని లైక్ చేసి మేము పెట్టిన ఎఫర్ట్స్ కి ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాల్సింది మన దేశంలో ట్రైన్స్ అనేవి ఎందుకు స్లోగా వస్తున్నాయని కాదు, మన ఇండియన్ రైల్వేస్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ ట్రైన్స్ అనేవి స్లోగా వెళ్ళడానికి రెండు కారణాలు ఉంటాయి. ఫస్ట్, మన దేశంలో ఉన్న ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల అయితే. సెకండ్ ది, మనం ఏదైతే రైల్వే ట్రాక్స్ మీద వెళ్తున్నామో వాటి వల్ల మన ఇండియన్ ట్రైన్స్ అనేవి స్లోగా వెళ్తున్నాయి. రైల్వే ట్రాక్స్ వల్లనంటే మీరు నమ్మలేకపోతున్నారు కదా. మనం ఎక్కుతున్న ట్రైన్ ఎంత స్పీడ్ గా వెళ్తుంది అని మనకి ఇంపార్టెంట్ కాదు, ఏ ట్రాక్ మీద వెళ్తుంది అని. ఎందుకంటే ఏ ట్రైన్ అయినా కొన్ని ట్రాక్స్ పైన వెళ్ళాలి అంటే అవి మాక్సిమం 80 km/h స్పీడ్ లోనే వెళ్ళాలి. మన దేశంలో ఎటువంటి ట్రైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్యాసింజర్ ట్రైన్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్, ప్రీమియం, ఫైనల్ గా కార్గో. ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అనేది 42 km/h. సూపర్ ఫాస్ట్ కి వచ్చేసరికి 55 km/h. అదే ప్రీమియం ట్రైన్స్ అయితే 70 km/h. ప్యాసింజర్ కి చెప్పాల్సిన అవసరమే లేదు, 26 నుంచి 36 km/h స్పీడ్ లోనే వెళ్తాయి. అసలు నేను ఇంత డేటా చెప్తున్నాను కదా, కానీ మన దేశంలో ట్రైన్స్ అనేవి స్పీడ్ గా వెళ్తున్నాయా లేదా స్లోగా వెళ్తున్నాయని ఎలా తెలుసుకోవాలి? దానికి మనం ఏదో ఒక దేశంలో ఉన్న ట్రైన్స్ ని కంపేర్ చేసుకోవాలి. అందుకే నేను ఈ కంపారిజన్ లో చైనా ట్రైన్స్ ని కంపేర్ చేద్దాం. చైనానే ఎందుకు? చైనా మరియు ఇండియన్ పాపులేషన్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. దానితో పాటు 20 సంవత్సరాల క్రితం ఈ రెండు రైల్వేస్ పరిస్థితి ఒకలాగే ఉంటూ వాటి యొక్క జీడిపిస్ కూడా ఈక్వల్ గా ఉండేవి. అందుకే నేను ఈ చైనా కంట్రీతో మన ఇండియన్ రైల్వేస్ ని కంపేర్ చేస్తున్నా. చైనాలో ట్రైన్ యొక్క టాప్ స్పీడ్ ఎంతో తెలుసా? 431 కిలోమీటర్లు. అదే మన ఇండియాలో 180 కిలోమీటర్లు మాత్రమే. ఈ చైనాలో CR450 ప్రోటోటైప్ ట్రైన్ ఏదైతే ఉందో అది 431 km/h స్పీడ్ లో వెళ్తుంది. అదే మన ఇండియాకు వచ్చేసరికి వందే భారత్ 180 km/h స్పీడ్ లో వెళ్తాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చైనాలో ఏదైతే 435 km/h స్పీడ్ ఉందో అంత స్పీడ్ వరకు ఆ ట్రైన్స్ వెళ్తే ఇప్పటి వరకు వందే భారత్ యొక్క టాప్ స్పీడ్ ఎంతో తెలుసా? కేవలం 160 కిలోమీటర్లు మాత్రమే. దాని టాప్ స్పీడ్ అనేది 183 కిలోమీటర్లు. కానీ ఎందుకు ఇప్పటి వరకు దాని మ్యాక్స్ స్పీడ్ అనేది 160 కిలోమీటర్లు గానే ఉంది? ఎందుకంటే వాటికి కొన్ని ప్రముఖ రీజన్స్ ఉన్నాయి. వాటిని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్, పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్. మీరు చెప్పండి, మన దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా షార్ట్ టర్మ్ కు ఆలోచిస్తాడా, లాంగ్ టర్మ్ కు ఆలోచిస్తాడా? అంతెందుకు, మనమైతే దేని గురించి ఆలోచిస్తాం? రీసెంట్ గానే బడ్జెట్ వచ్చింది, ఈ సంవత్సరానికి మనకి ఏ వనరులు ఇస్తున్నారు అని ఆలోచిస్తున్నాం తప్ప మన భవిష్యత్తుకి ప్రభుత్వం ఏం చేస్తుందని ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? సేమ్ అలానే మన పొలిటీషియన్స్ కూడా రైల్వేస్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ గానే ఆలోచిస్తారు, లాంగ్ టర్మ్ గా ఎప్పుడు ఆలోచించరు. అసలు ఈ షార్ట్ టర్మ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ అంటే ఏంటి? అసలు ట్రైన్స్ అనేవి స్లోగా రావడానికి గల కారణాలు రైల్వే ట్రాక్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తే మన దేశంలో ట్రైన్స్ అనేవి స్పీడ్ గా వెళ్తాయి. స్పీడ్ గా వెళ్తే టైం కి వస్తాయి. కానీ ఇంత తెలిసిన రైల్వేస్ కి దానిని అమలు చేయడం తెలియదా? తెలుసు కదా. అయినప్పటికీ మన దేశంలో ఉన్న పాలిటిక్స్ వల్ల లాంగ్ టర్మ్ కోసం ఏ మాత్రం ఆలోచించరు, షార్ట్ టర్మ్ గానే ఆలోచిస్తారు. లైక్ 2007 నుంచి 2008 వరకు మన ఇండియన్ రైల్వేస్ 23 ట్రైన్ రూట్స్ ని ఎక్స్పాండ్ చేసింది, 800 న్యూ వేగన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది, 20,000 హై డిమాండ్ నెట్వర్క్ ని ఇంప్రూవ్ చేద్దామని అనుకుంది. అండ్ వాటితో పాటు 32 న్యూ ట్రైన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ 8 న్యూ గరీబ్ రథ్ ట్రైన్స్ ని తీసుకొచ్చారు. కానీ అసలైన ప్రాబ్లం ఏదైతే రైల్వే ట్రాక్ ప్రాబ్లం ఉందో వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఆ 1 ఇయర్ లోనే 500 కిలోమీటర్ల యొక్క రైల్వే ట్రాక్ ని ఇంప్రూవ్ చేద్దామని అనుకున్నారు. అండ్ ఈ ఒక్క సంవత్సరమే కాదు, 2010-11లో 52 న్యూ ట్రైన్స్ ని తీసుకొచ్చారు, 12 ట్రైన్ సర్వీసెస్ ని పెంచారు, 52 నెట్వర్క్ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేశారు. కానీ అసలైన ప్రాబ్లం అయిన రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసరికి కేవలం 800 రైల్వే ట్రైన్ ట్రాక్స్ ని మాత్రమే ఇంప్రూవ్ చేయడానికి బడ్జెట్ లో అనౌన్స్ చేశారు. నేను ఇప్పుడు చెప్పింది ఈ 2 సంవత్సరాలు మాత్రమే. కావాలంటే మీరు ఒకసారి చూడండి, ప్రతి సంవత్సరం రైల్వేస్ కి ఇస్తున్న బడ్జెట్ లో ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తున్నారా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, మనకి ఎలా కనిపిస్తుంది? మన ఇండియన్ రైల్వేస్ ఎన్ని కొత్త ట్రైన్స్ తీసుకొచ్చింది అని చూస్తామా, లేదంటే రైల్వే ట్రాక్స్ ని ఇంప్రూవ్ చేస్తుందా లేదా
ఎక్కడైనా చూస్తామా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మనందరమే ఖచ్చితంగా కొత్త ట్రైన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని మాత్రమే చూస్తాం. అందుకే ఈ ప్రభుత్వాలు కూడా ప్రజలకి ఏదైతే తెలుస్తుందో వాటిని మాత్రమే చేస్తూ రైల్వేస్ ని ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ చేయట్లేదు. ఒక సంవత్సరంలో 500 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, మరొక సంవత్సరంలో 700 కిలోమీటర్ల రైల్వే ట్రాక్. అది ఎలా తక్కువ? 700 కిలోమీటర్లు అంటే తక్కువ కాదు కదా. కానీ ఇక్కడ నేను ఓవరాల్ గా చెప్తున్నా, మన దేశంలో 68,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఉంటే దానిలో కేవలం 500-700 కిలోమీటర్లు మాత్రమే ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బ్రిటిషర్స్ ఎవరైతే మన దేశానికి వచ్చి రూల్ చేశారో వాళ్ళే 54,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ని నిర్మిస్తే మిగిలిన 14,000 కిలోమీటర్లు మాత్రమే మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలుగా తీసుకువచ్చింది. ఇలా తక్కువ రైల్వే ట్రాక్ తెచ్చినప్పటికీ మన ట్రాక్స్ ని డెవలప్ చేసిందా? లేదు. అట్లీస్ట్ మెయింటైన్ అయినా చేస్తుందా? మన దేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది ట్రైన్ లో ట్రావెల్ చేస్తారు. ప్రతి సంవత్సరం డైలీ ప్యాసింజర్స్ అనేది పెరుగుతూనే ఉన్నారు. ట్రైన్స్ కూడా పెరుగుతున్నాయి, కానీ ట్రాక్స్ అనేవి ఎప్పుడు పెరగట్లేదు. ఎక్కువ ట్రైన్స్, లిమిటెడ్ ట్రాక్స్. అప్పుడు ఏమవుతుంది? రైల్వే ట్రాఫిక్ పెరుగుతుంది. అండ్ వాటితో పాటు తక్కువ ట్రాక్ పైనే ఎక్కువ ట్రైన్స్ వెళ్లడంతో వాటి ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. సెకండ్ రీజన్, బ్యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దేశంలో ఫాస్ట్ ట్రైన్స్ ఏవైతే రాజధాని, వందే భారత్, శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉన్నాయో ఆ ట్రైన్స్ తో పాటు ప్యాసింజర్స్ అండ్ గూడ్స్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఒక్క ట్రాక్ లోనే వెళ్తాయి. ఏ ట్రైన్ కి ఆ ట్రైన్ సపరేట్ ట్రాక్స్ ఉండవు. ఇన్ఫాక్ట్ కొన్ని ట్రైన్స్ అనేవి టైం డిలే అయితే మరికొన్ని ట్రైన్స్ ని ఆపి మరి కొన్నిసార్లు ఈ ఫాస్ట్ ట్రైన్స్ ఏవైతే టైం డిలే అవుతాయో కొన్ని ప్యాసింజర్స్ గూడ్స్ ట్రైన్స్ ని ఆపి ఈ ట్రైన్స్ కి ప్రయారిటీ ఇచ్చి క్రాస్ చేయించుతారు. ఒక్కొక్క ట్రైన్ కి ఒక్కొక్క టాప్ స్పీడ్ ఉంటుంది. అలాగే ట్రాక్స్ కూడా స్పీడ్ ఉంటుంది కదా. సో అన్ని ట్రైన్స్ ఒకే ట్రాక్ మీద వెళ్తే అవి స్పీడ్ గా ఎలా వెళ్ళగలవు? లేదా ఆ ట్రాక్స్ అనేవి అప్గ్రేడ్ చేసినా చాలు, ఈ టాప్ స్పీడ్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటి ట్రైన్ ట్రాక్స్ పైన కూడా ఈ స్లోగా వెళ్లే ట్రైన్స్ కూడా వెళ్ళొచ్చు. అండ్ మన ఇండియన్ రైల్వే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చెప్తాను. సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఒక కంటైనర్ రావాలి అంటే సుమారుగా 5 రోజులు పడుతుంది. అదే కంటైనర్ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాలి అంటే దాదాపుగా 2 వారాలు పడుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎంత త్వరగా మన ఇండియన్ రైల్వేస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చాలో అని. కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం యావరేజ్ గా సంవత్సరానికి 4,300 కిలోమీటర్స్ యొక్క రైల్వే ట్రాక్స్ ని ఇంప్రూవ్ చేయాలి మన గవర్నమెంట్. కానీ దాని దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. 500, 400, సుమారుగా 1000 కిలోమీటర్లు కూడా దాటట్లేదు ఈ రైల్వే ట్రాక్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. థర్డ్ ప్రాబ్లం, ఇంటర్నల్ జోన్ ప్రాబ్లమ్స్. నేను చాలా ఆర్టికల్స్ చూస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ని గమనించా. మన ఇండియాలో ఉన్న మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ ఒకటి కాదు, వాటిని 19 జోన్స్ గా 70 డివిజన్స్ గా డివైడ్ చేస్తారు. ఆ జోన్స్ యొక్క కనెక్షన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ఆ జోన్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కి ఉన్న ఈగోస్ అండ్ క్లాషెస్ వల్ల కొన్ని ట్రైన్స్ అనేవి కావాలనే హాల్ట్ పెట్టి ట్రైన్స్ ని డిలే చేయించుతున్నారు. ఇది కేవలం వాళ్ళకి వాళ్ళు ఉన్న గొడవల వల్ల మాత్రమే. ఏ కంపెనీలో అయినా ఇంటర్నల్ కాంపిటీషన్ అంటే ఎంత హెల్దీగా ఉంటుంది. వేరే వాళ్ళకంట నేను ఎక్కువగా పర్ఫార్మ్ చెయ్యాలి అని అనుకుంటాం. సేమ్ అలానే ఇండియన్ రైల్వేస్ లో ఈ జోన్స్ కూడా అనుకొని కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళకి ఉన్న ఇంటర్నల్ క్లాషెస్ వల్ల ఒక జోన్ నుంచి మరొక జోన్ కు వస్తున్న ట్రైన్స్ ని కావాలనే ఆపి ట్రైన్స్ ని లేట్ చేయించుతాయి. అసలు ఎందుకు ఇలా చేస్తాయి? కొంతమందికి కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మరి కొంతమందికి పేరు కోసం అయి ఉండొచ్చు. పేరు ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు సపోజ్ ఏ అనే జోన్ ఉంది, మరొక బి అనే జోన్ కూడా ఉంది. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ఏ రైల్వే జోన్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది అంటే ఎలా కంపేర్ చేస్తారు? ఏ జోన్స్ లో ట్రైన్స్ అనేవి టైమింగ్ పాటిస్తున్నాయో వాటిని నెంబర్ 1 గా అనుకుంటారు. సేమ్ అలానే మన ఇండియాలో ఉన్న ఈ 19 జోన్స్ ను కూడా కంపేర్ చేస్తుంది. కాబట్టి కొంతమంది హయ్యర్ అఫీషియల్స్ ఈ ట్రైన్స్ ని కావాలని హాల్ట్ పెట్టి స్లో చేయించుతారు. కేవలం వాళ్ళకి ఉన్న క్లాషెస్ వల్ల దాదాపుగా టైం కి ఏవైతే ట్రైన్స్ వస్తాయో అవి సుమారుగా 20-30% ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఫోర్త్ మెయిన్ ప్రాబ్లం, టైం టేబుల్ మెథడాలజీ. మన ప్రభుత్వం గమనించింది మన ఇండియన్ రైల్వేస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దెబ్బతిన్నది అని. కొన్ని లక్షల కోట్లు ఈ ఇండియన్ రైల్వేస్ పై ఇన్వెస్ట్ చేసి ఇంప్రూవ్ చేద్దామని అనుకుంది. ఇలా అనుకున్నప్పుడే 2012 నుంచి 2013 వరకు ఈ రైల్వేస్ ని ఇంప్రూవ్ చేద్దామని 2,50,000 కోట్లని ఇన్వెస్ట్ చేసింది. కానీ ఆ సంవత్సరంలో ఉన్న యావరేజ్ ఒక ట్రైన్ స్పీడ్ కన్నా ఇలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత 100 కిలోమీటర్స్ ని ట్రావెల్ చేయాలి అంటే 27 to 37 మినిట్స్ పడుతుంటే అదే డిస్టెన్స్ ని 2019కి వచ్చేసరికి 51 నిమిషాలు పడుతుంది. చెప్పాలంటే మన ట్రైన్స్ అనేవి ఫాస్ట్ గా వెళ్ళట్లేదు, అలాగని అదే స్పీడ్ తో వెళ్ళట్లేదు, ఇంకా స్లో అవుతున్నాయి. దీనినే స్లాక్ టైమింగ్ అని అంటారు. ఎగ్జాంపుల్ గా మన విశాఖపట్నం యొక్క ఎల్టీటీ గురించి మాట్లాడుకుందాం. విశాఖపట్నం నుంచి సామర్లకోట 150 కిలోమీటర్లు. కానీ ఆ 150 కిలోమీటర్లని ఈ ఎల్టీటీ ట్రైన్ అనేది 2 గంటల్లో కవర్ చేస్తుంది. కానీ అదే సామర్లకోట నుంచి రాజమండ్రి వరకు 50 కిలోమీటర్లు ఎంత సేపట్లో కవర్ చేస్తుందో తెలుసా? గంట సేపు. ఎందుకు 50 కిలోమీటర్లు ఇంత డిఫరెన్స్? ఎందుకంటే కొన్ని క్రాసింగ్స్ ఉండొచ్చు, హాల్ట్స్ ఉండొచ్చు, లేదంటే ఆ రైల్ రూట్స్ లో కొన్ని ట్రాఫిక్స్ ఉండొచ్చు. ఇలా ఈ స్లాక్ టైమింగ్ వల్ల కూడా కొన్ని లేట్ అయిన ట్రైన్స్ అనేవి టైం కి తీసుకురావడానికి
ప్రయత్నిస్తారు. అండ్ నేను వీడియో మొదట్లో చెప్పినట్టు చాలా ట్రైన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన రైల్వే ట్రాక్స్ ని ఇంట్రడ్యూస్ చెయ్యట్లేదు అని, అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. అండ్ 2020 దగ్గరికి వచ్చేసరికి ఆ 51 నిమిషాలు ఏదైతే ఉందో దానిని 57 నిమిషాలకి తీసుకొచ్చింది మన ఇండియన్ రైల్వేస్. అంటే సుమారుగా 6 నిమిషాలు స్లో చేసింది. వీటికి కొన్ని రీజన్స్ అయ్యి ఉండొచ్చు, లైక్ మెయింటెనెన్స్, రైల్వే ట్రాక్ డ్యామేజ్, రిపేర్స్, యాక్సిడెంట్స్ అండ్ టిఎస్ఆర్ అండ్ పిఎస్ఆర్. ఇవన్నీ విన్నా, కానీ టిఎస్ఆర్ అండ్ పిఎస్ఆర్ అంటే ఏంటి? టిఎస్ఆర్ అంటే టెంపరరీ స్పీడ్ రిస్ట్రిక్షన్, పిఎస్ఆర్ అంటే పర్మనెంట్ స్పీడ్ రిస్ట్రిక్షన్. ఫస్ట్ మనం ఈ టిఎస్ఆర్ గురించి తెలుసుకుందాం. ఈ టిఎస్ఆర్ లో ఒక ట్రైన్ అనేది 30 కిలోమీటర్స్ పర్ స్పీడ్ లోనే వెళ్తుంది. ముందుగా చెప్పినట్టు మన దేశంలో ఏదైతే 68,000 కిలోమీటర్ల యొక్క రైల్వే ట్రాక్ ఉందో వాటిలో చాలా మల్టిపుల్ టిఎస్ఆర్స్ ఉంటాయి. ఈ టిఎస్ఆర్స్ అనేవి కొన్ని డేస్ నుంచి మంత్స్ వరకు ఉంటాయి. లైక్ ఎప్పుడైతే ఏదైనా ట్రైన్ దగ్గర మెయింటెనెన్స్ వచ్చినా, డ్యామేజ్ అయినా, రిపేర్ అయినా, కొన్ని యాక్సిడెంట్స్ జరిగినా వెంటనే మన ఇండియన్ రైల్వేస్ టెంపరరీ స్పీడ్ రిస్ట్రిక్షన్ ని అమలు చేసి ఆ రైల్వే రూట్ లో ట్రైన్స్ అనేవి స్లోగా వెళ్లేలా చేస్తాయి. అండ్ సెకండ్ ది ఏదైతే పర్మనెంట్ స్పీడ్ రిస్ట్రిక్షన్ ఉందో అవి కొన్ని ప్లేసెస్ లో ప్రతిసారి ఉంటాయి. లైక్ హిల్లీ ఏరియాస్ అండ్ ఘాట్ రైల్వే, కొన్ని యానిమల్ క్రాసింగ్స్, స్టేషన్స్ అండ్ కర్వ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి, ఇలా కొన్ని ప్లేసెస్ లో పర్మనెంట్ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. రైల్వేకి అనవసరం ఏ ట్రైన్ అయినా అది ఎంత స్పీడ్ వెళ్ళినా వాళ్ళు చూసేదంతా కేవలం ఆ ట్రైన్ వెళ్తున్న ట్రాక్ ని మాత్రమే. అందుకే ఈ ట్రైన్స్ వెళ్తున్న ట్రాక్స్ ని అండ్ టిఎస్ఆర్ ని, పిఎస్ఆర్ ని చూసి మాత్రమే ఈ ట్రైన్స్ యొక్క స్పీడ్ ని రైల్వేస్ డిసైడ్ చేస్తాయి. అండ్ ఈ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయని చెప్పానో వాటి వల్ల ప్రతిసారి ట్రైన్స్ అనేవి స్లో అవుతాయి, మళ్ళీ స్పీడ్ అవుతాయి. ఇలా ప్రతిసారి స్లో అవి ఫాస్ట్ అవడంతో ఆ ట్రైన్ యొక్క కన్సిస్టెన్సీ అనేది తగ్గి ట్రైన్స్ అనేవి మన దేశంలో ప్రతిసారి స్లోగానే వెళ్తాయి. మన ప్రభుత్వం ఇలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తూ రైల్వే ట్రాక్స్ ని ఏ మాత్రం అభివృద్ధి చేయకపోయినా మన దేశంలో ట్రైన్స్ అనేవి టైం కి రావడమే కాదు, స్లోగా వస్తాయి. ఫైనల్ గా టాప్ మోస్ట్ రీజన్ చెప్పి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. మరొక రీజన్ ఏంటంటే మన మైండ్ సెట్. మీరు చెప్పండి, ట్రైన్ ప్రయాణం చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీకు మొట్టమొదటిసారిగా గుర్తుకు వచ్చేది ఏంటి? ట్రైన్ లేట్ అవుతుందేమోనని. ఎప్పుడైనా ట్రైన్ ఫాస్ట్ గా వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు కదా. ఇన్ఫాక్ట్ అలా ఎక్కువగా జరగదు. సరే, ఇప్పుడు వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ మనం ఎలాగో మార్చలేం. మనం మార్చాల్సింది ఏంటి? మన మైండ్ సెట్ ని. ఈ మైండ్ సెట్ ని మనం ఎలా మార్చాలి? మీరు అనుకోవచ్చు, మనం ఏం చేసినా ఈ ట్రైన్ యొక్క ప్రాబ్లం ని మార్చలేమని. కానీ ప్రతి ఒక్కరు సేమ్ ప్రాబ్లం ని ఇస్తే మన ప్రభుత్వం ఎందుకు గుర్తించదు? సో అందుకే మీరు ఎప్పుడు రైలు ప్రయాణం చేద్దాం అనుకున్నా, ఎప్పుడు ట్రైన్ లేట్ గా వచ్చినా ఖచ్చితంగా పేపర్ మీద కంప్లైంట్ రాసి కంప్లైంట్ ని ఇవ్వండి. ఒక్కరితోటి ఏమవుతుంది అని అనుకోకండి. ప్రతి ఒక్కరు ఇలా రాస్తే ఈ ప్రాబ్లం ని గవర్నమెంట్ ముందుకు తీసుకువెళ్తే గవర్నమెంట్ దీనికి ఏదో ఒక పరిష్కారం ఇస్తుంది. అట్లీస్ట్ న్యూ ట్రైన్ టైమింగ్స్ నన్ను తీసుకువస్తుంది. సో ఇలా అట్లీస్ట్ న్యూ ట్రైన్ టైమింగ్స్ ని తీసుకురావడంతో మన ట్రావెల్ ని కొంచెం ప్లాన్డ్ గా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.